ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ ఊరికి వెళ్ళినా, ఏ యువకుడిని అడిగినా, ఏ ఆడబిడ్డని అడిగినా, ఏ విద్యార్థిని అడిగినా, ఏ రైతుని అడిగినా, ఏ దళిత సామాజిక వర్గానికి సోదరిని అడిగినా ఒకటే మాట అంటున్నారు, అన్నా మేము కాంగ్రెస్ పార్టీ కోటేశాం, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కోటేశాము, తెలంగాణను నిలువున ఈ రెండు పార్టీలు ముంచారు, పూర్తిగా దోచుకున్నారు. ఈసారి ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి కోసం డబుల్ ఇంజన్ సర్కారుగా ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే మాట, తెలంగాణకు సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఈవెన్ రేవంత్ రెడ్డి దగ్గర ముఖ్యమంత్రి ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది కూడా నాకు కలిసినప్పుడు ఒకటే అంటారు, ఈసారి తెలంగాణ కోసం బీజేపీ రావాలి, తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ రావాలి, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షల కోసం బీజేపీ రావాలి, తెలంగాణ ప్రజల 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షల కోసం బీజేపీ రావాలి. అప్పుడే ఈ తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఏం చేశారు మీరిద్దరు కలిసి? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు. 10 లక్షల కోట్ల రూపాయలు ఈ రెండు పార్టీలు కూడా అప్పులు చేసి తెలంగాణకు దగా చేశారు, తెలంగాణకు మోసం చేశారు. అందుకే ఈ వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలవబోతుంది. బీజేపీ గెలవడానికి ఈ యొక్క మేయర్ ఎన్నికలు, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు ఒక నాందిగా ఇక్కడి నుంచే బీజేపీ విజయ పతాకాన్ని, కాషాయ జెండాను ఎగరేసి ఇక్కడ నుంచే వరంగల్ గడ్డ మీద ప్రజలు బీజేపీని ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. వరంగల్ గడ్డ బీజేపీకి, వరంగల్ గడ్డ, వరంగల్ గడ్డ. ఎందుకంటే 2 ఎంపీలు గెలిచాం. గెలిచినప్పుడు ఒక ఎంపీ స్వర్గీయ చందుపట్ల జంగారెడ్డి గారు ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. ఇక్కడ మేయర్గా పనిచేశాము. ఇక్కడ వరంగల్ జిల్లాలో జనసంఘ్ ఉన్నప్పుడే, భారతీయ జనతా పార్టీ రాకముందే ఇక్కడ ఎమ్మెల్యే గెలిచాము, సమితి ప్రెసిడెంట్ గా గెలిచాము. కాబట్టి హమ్ కిసీ సే కమ్ నహీ, హమ్ కిసీ సే, హమ్ కిసీ సే. అందుకే ఈ వరంగల్లో ఖచ్చితంగా మీ అందరి నేతృత్వంలో, మీ అందరి శ్రమతో, మీ అందరి పరిశ్రమతో ఈ వరంగల్ గడ్డ మీద జరగనున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి. ఒకటి మాత్రం నేను చెప్పి ముగిస్తాను, కేసీఆర్ గాని రేవంత్ రెడ్డి గాని ఎవరెంత ఎగిరిగిరి పడ్డా, ఎగిరెగిరి అబద్ధాలు మాట్లాడినా, విమర్శించుకున్నా ఈ తెలంగాణలో రాబోయేది, ఎగరేది భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని ఈ సందర్భంగా మనయేస్తూ, హైదరాబాద్ తర్వాత అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందేటువంటి నగరంగా భారతీయ జనతా పార్టీ ఈ వరంగల్ జిల్లాను అన్ని రకాలుగా సమగ్రమైనటువంటి అభివృద్ధి చేసే సత్తా, అభివృద్ధి చేసే ఆలోచన ఒక్క భారతీయ జనతా పార్టీకే ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తూ, అది నరేంద్ర మోడీ గారికే సాధ్యము. ఒకసారి ఈ యొక్క ఎయిర్పోర్టు, ఒకసారి ఈ రైలు ఫ్యాక్టరీ, ఒకసారి రైల్వే నెట్వర్క్ పూర్తయిపోయిన తర్వాత దేశవాళీ కంపెనీలే కాదు, విదేశీ కంపెనీలను కూడా మెగా టెక్స్టైల్ పార్క్ తెచ్చాము. మరిన్ని రానున్న రోజుల్లో అన్ని రకాలుగా వరంగల్ని అభివృద్ధి చేస్తాము. ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ టిఆర్ఎస్ పార్టీకి ఒక్క సెకండ్ కూడా
వరంగల్ అభివృద్ధి మీద మాట్లాడే నైతిక హక్కు వాళ్లకు లేదు. రేపేడైనా ఓట్ల కోసం వస్తే నిలదీసి అడగండి, నిగ్గదీసి అడగండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.